శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు 4 పల్లె వెలుగు బస్సులను కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పథకాన్ని ప్రారంభించిన నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి రావిపాడు వరకు మహిళలతో పాటు బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ ఉచిత బస్సులో మహిళలు ఆనందంతో కాబోయే మంత్రి చదలవాడ అరవింద్ బాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం రావిపాడులో అమ్మవారి దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఓకేనా సరిపోద్దిగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి ఇలా ఉమ్మడి కుటుంబం నడిపిస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి వీలుగా ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15న వాళ్ళ ప్రవేశపెట్టడం జరిగింది. మా అక్క చెల్లెళ్ళకి, ఆడబడుచులకి అందరూ కూడా చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఒక హైటెక్ బస్సులు తప్పితే అన్నింటిలో కూడా ప్రయాణం చేయొచ్చు. ఎవరన్నా మరి తిరుపతి వెళ్ళాలనుకుంటే నర్సరావుపేట నుంచి నెల్లూరు దాకా వెళ్ళి సింగిల్ స్టాప్ తోటి మళ్ళీ తిరుపతి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఎవరన్నా కాకినాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళాలనుకుంటే మరి విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ కానీ కాకినాడ కానీ వెళ్ళొచ్చు. ఒక ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే జేబులో డబ్బులున్నా లేకపోయినా కానీ ఎక్కడ చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు. హామీలన్నీ దగ్గరుండి నెరవేరుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా సదా రుణపడి ఉంటారు. మన పెద్దన్న నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15న ఉమ్మడి కుటుంబం అందరం కూడా కలిసికట్టుగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి నర్సరావుపేట డిపో నుంచి రాయపాడు దాకా మేమందరం కూడా అమ్మవారి గుడిలో మొక్కుంది కాబట్టి అది తీర్చుకోవడానికి మేమందరం బస్సులో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆర్టీసీ స్టాఫ్ కానీ, ఆర్టీసీ డిఎం, ఆర్ఎం, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఘనంగా విజయవంతం చేశారు. అదే సూపర్ 6లో భాగంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈరోజు మేము నర్సరావుపేటలో మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి బయలుదేరి రావిపాడు దగ్గర ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మేము మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇదే కాదు, సూపర్ 6లో భాగంగా ప్రతిదీ కూడా ప్రజలకు రీచ్ అయ్యే విధంగా అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చిన ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఎంత పెద్దపీట వేశాడో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సాధికారత కోసం అంతే పెద్దపీట వేసి ప్రతి దానిలో కూడా ముఖ్యంగా మహిళలకి ప్రతి దానిలో ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ తమ ఇష్టమైన వృత్తిలో వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి, అలాగే వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడానికి కూడా ఈ ప్రచార సాధనాలు, అలాగే వీళ్ళు వెళ్ళడానికి ఈ సౌకర్యం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. 1000 నుంచి 2000 వరకు వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆర్టీసీ కూడా సహకరించి ప్రభుత్వంతో మొత్తం కూడా ఒకే భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడంలో అంత డిపార్ట్మెంట్ అంతా కూడా మంచి సౌకర్యాలు కల్పించినందుకు మహిళల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మహిళలందరికీ ఉచిత బస్ పథకం అని చెప్పారో ఆ పథకాన్ని మహిళలు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చినా కానీ స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కానీ మహిళలు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం రోజునే మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా తిరగడం కోసం ఈ రోజే ఆ పథకాన్ని అమలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరఫున ఈ రోజు మాకు నిజమైన స్వాతంత్రం తెచ్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ అరవింద్ బాబు గారు.